గుమగుమలాడే షేంగా పౌడర్ మీ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. మన విజయ్ చేతి రుచుల్లో అన్ని రెసిపీస్ వస్తూనే ఉంటుంది. వెజ్, నాన్ వెజ్, డిఫరెంట్ స్టేట్స్ది, డిఫరెంట్ సిటీస్ది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వీడియో రిలీజ్ చేసినప్పుడు మీకు అది నోటిఫికేషన్లో రాదు, మీరు మిస్ చేసుకుంటారు. అబ్బబ్బబ్బబ్బా, ఎంత కమ్మగా ఉందండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేనైతే సూపర్గా ఉన్నానండి. ఈరోజు మన విజయ్ చేతి రుచుల్లో కర్ణాటక రెసిపీ అండి. అదిను ఉత్తర కర్ణాటక రెసిపీ అండి. చాలా స్పెషల్ రెసిపీ ఇది, మీరు చాలా ఇష్టపడతారు. వీడియో ఫుల్గా వాచ్ చేయండి. ఇంతకు ఏమంటారా రెసిపీ? ఇది షేంగా పౌడర్ అంటారు ఇక్కడ. ఉత్తర కర్ణాటకలో యూజువలీ దీని బ్రేక్ఫాస్ట్కి, రైస్కి, చపాతీ రోటీస్కి, అక్కి రొట్టి చేస్తాం కదండి, దానికి, ఉప్పిట్టు అంటే ఉప్మా అనమాట. దీనికంతా చాలా బాగా సైడ్ డిష్గా ఉంటుంది. ఈ షేంగా పౌడర్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూస్తారు మీరు. ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా రండి, రంగులు దిగేస్తాను. ఏమండి, నేను ఫస్ట్ కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాను డైరెక్ట్గా. మన విజయ్ చేతి రుచుల్లో చాలా పౌడర్స్ చేస్తాం కదండి, మసాలా పౌడర్స్ అన్ని, అవన్నీ కూడా చెప్తాను నేను. ఇప్పుడు ఈ షేంగా పౌడర్కి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూసుకోండి. షేంగా అంటే పల్లీలు, వేరుశనగ పప్పు. సో పల్లీలుతో ఫ్రై చేసి మనం చేసే ఒక సూపర్ అయిన ఒక పౌడర్ అనమాట ఇది. దీనికి ఫ్రెష్గా కరివేపాకు తీసుకున్నాను, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చింతపండు, చాలా ఇంగ్రీడియంట్స్ ఉంది, చాలా బాగుంటుంది. ఒక్కొక్కటి నేను ఫ్రై చేసేటప్పుడు మీరు చూసి కొలత పెట్టుకోండి, మీరు చేసేస్తారు ఈజీగా. ఈరోజు పల్లీలు నేను 200 గ్రామ్ తీసుకున్నాను. వేరుశనగ పప్పు ఫ్రెష్గా బాగుండేవి. సో కడాయి హీట్ అయింది, మీడియం ఫ్లేమ్ పెట్టుకొని స్టవ్ని మనం ఇవన్నీ ఫ్రై చేయాలన్నమాట. ఇదిగో చూడండి, మనం పల్లీల్ని ఇలా కలుపుతూ ఫ్రై చేయాలండి. అప్పుడే అన్ని పప్పులు బాగా ఫ్రై అవుతుంది. ఈ ఫ్రైయింగ్ ప్రాసెస్లోనే చాలా ఇంపార్టెంట్. మనం ఏం పౌడర్ తీసుకున్నా కూడా ఫ్రైయింగ్ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. సో మనం దాన్ని మాత్రం గమనించాలి. వేరుశనగ పప్పు బాగా రోస్ట్ అయిందంటే మంచి గుమగుమ వాసన వస్తుంది చూడండి, ఆ టైంలో మనం దీన్ని తీసేయాలన్నమాట. మన ఒక వీడియో చూసి మన సబ్స్క్రైబర్ బ్రదర్ ఒకరు శ్రీనివాసన్ గారు మీ వాచ్ గురించి అడిగారండి. వాచ్ బాగుందేమో తెలియదు తనకి. వాచ్ ఏం కంపెనీ అడిగారు ఫస్ట్, దాని తర్వాత కొంచెం క్లోజప్లో చూపినన్నారు. ఇది చూడండి, ఇది టైటన్ వాచ్, నా ఫేవరెట్ వాచ్ కూడా ఇది. నాకు కొన్ని వాచ్లు ఉన్నాయి కానీ నేను ఎక్కువ ఇదే వాచ్ యూస్ చేస్తాను. చాలా ఇష్టం ఈ వాచ్ నాకు. చూసారు కదండి, ఇదిగో చూడండి, మన పల్లీలు బాగా రోస్ట్ అవుతుంది, మంచి గుమగుమ వాసన వచ్చింది, రంగు కూడా మారుతుంది. ఇంకొక 2-3 మినిట్స్లో దీన్ని తీసేవాళ్ళు. ఆల్మోస్ట్ ఒక 5-7 మినిట్స్గా మీడియం ఫ్లేమ్ పెట్టి చేశారండి. ఈ టైంలో మనం కరివేపాకు రెమ్మలు ఒక 4-5 ఫ్రెష్గా ఉండేది అందులో వేసుకునేస్తాము. చూడండి, ఇలా వేసుకునండి. సో ఆ హీట్లోనే కరివేపాకు కూడా బాగా రోస్ట్ అవుతుంది. అలాగే ఒక 10 గ్రాము ఎండు కొబ్బరి ఉంది, తురుముకొనింది, దాని కూడా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ అనుకోవచ్చు లెక్కలో. సో ఇప్పుడు మనము ఇవన్నీ వేసి ఫ్రై చేస్తాము. ఇదిగో చూడండి, పప్పులన్నీ బాగా ఫ్రై అయింది, కరివేపాకు కూడా బాగా క్రిస్పీగా అయింది. ఇప్పుడు మనము దీన్ని చేస్తాము. ఇలాంటి ఒక పెద్దగా బేషన్ తీసుకోండి, అందులో వేసినామంటే బాగా ఫాస్ట్గా కోల్డ్ డౌన్. ఇప్పుడు మనము ఇందులో జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఉంది, అది ఫ్రై చేసుకుంటాము. అది డ్రై రోస్ట్ అనమాట, ఆయిల్ ఏం లేదు. జీలకర్ర బాగా ఫ్రై చేయండి. జీలకర్ర హైలైట్ అనమాట ఈ షేంగా పౌడర్కి. ఇది చూడండి, జీలకర్ర కూడా బాగా ఫ్రై అయింది. దాంట్లో మనము ఏమండి నెక్స్ట్ మనము ఎండుమిరపకాయలు ఫ్రై చేయాలి. ఇదిగో చూడండి, ఎండుమిరపకాయలు 20 గ్రామ్ తీసుకున్నాను. అందులో గుంటూరు మిరపకాయలు మిగతా 5 నంబరు నేను బ్యాడ్గా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఇది కలర్ బాగా ఇస్తుంది మన షేంగా పౌడర్కి. సో ఎండుమిరపకాయలు ఫ్రై చేసేటప్పుడు మనము ఈ రెసిపీకి కావాల్సిన సాల్ట్ కూడా అందులో వేసుకుంటాము. అప్పుడు ఘాటు ఎక్కువ రాదు, ఎండుమిరపకాయలు కూడా బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. సో లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఇది ఫ్రై చేయాలి. సో ఎండుమిరపకాయలు వేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకొని మనము దీన్ని బాగా రోస్ట్ చేయాలన్నమాట. ఇది చూడండి, మన ఎండుమిరపకాయలు కూడా బాగా రోస్ట్ అయింది. ఇలా రోస్ట్ చేస్తే ఎండుమిరపకాయలు నల్లగా అవదు, మళ్ళీ బాగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట. సో ఈ టిప్ మీరు ఫాలో అవ్వండి. కొద్దిగా సాల్ట్ మన రెసిపీకి ఎంత కావాలో ఆ సాల్ట్ వేసుకొని ఫ్రై చేయండి, ఘాట్ కూడా రాదు. సర్లేండి, నేను ఇంకా దీన్ని కూడా తీయేస్తాను. బాగా కూల్ డౌన్ అవ్వాలండి, అందుకే నేను పెద్దగా ఒక బేషన్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ మనము కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇంతవరకు మనం అన్ని డ్రై రోస్ట్ చేసినాము. ఇప్పుడు ఆయిల్ జస్ట్ ఒక డ్రాప్, 1 స్పూన్, 1/2 స్పూన్ మీరు లెక్క పెట్టుకోండి, ఇంతే చాలండి, ఎక్కువ వద్దు. ఇందులో మనము వెల్లుల్లిపాయలు, ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని పీసెస్ చేసుకున్నాను చూడండి, దాని ప్లస్ చింతపండు ఒక
5 to 10 గ్రామ్ ఉంది, దాన్ని యాడ్ చేసుకున్నాను. దీన్ని మనము బాగా రోస్ట్ చేయాలి లో ఫ్లేమ్ పెట్టుకొని. ఏమండి ఇదిగో చూడండి, మన చింతపండు వెల్లుల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయింది. వెల్లుల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్నెస్ వస్తే చాలు, డార్క్ బ్రౌన్ అవ్వాలి చింతపండులే, కొద్దిగా గోల్డెన్ కలర్లో వచ్చింది కదా, ఇలా ఉంటే చాలండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఇందులో తీసుకుని వేస్తున్నాను. ఇది చూడండి, ఆయిల్ లేనే లేదు, ఊరికే వేసినామా లేదా అనేసి ఆయిల్ ఉండదన్నమాట. అంతేనండి, మన ఫ్రైయింగ్ ప్రొసీజర్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మెయిన్గా మనం చేయాల్సిన పని అంటే బాగా కూల్ డౌన్ చేయాలి. ఫాస్ట్గా మనము గ్రైండ్ చేసుకోకూడదు. హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు, బాగా రూమ్ టెంపరేచర్ వచ్చి బాగా కూల్ అవ్వాలండి. అప్పుడే మన శేంగా పౌడర్ బాగుంటుంది, నిలువ కూడా ఉంటుంది. సో మనం ఇలాగే పెట్టేస్తాము. హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని గ్రైండ్ చేసుకుంటాం. సరేనా ఏమండి, ఇది చూడండి, మన శేంగా పౌడర్కి ఫ్రై చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా బాగా కూల్ డౌన్ అయింది. సౌండ్ వస్తుంది కదా. సో మనం ఇలా అన్నామనుకోండి, బేషన్లో ఎండుమిరపకాయలతో పైకి వచ్చేస్తుంది. మనం ఫస్ట్ ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకోవాలి. అన్నీ ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే ఎండుమిరపకాయలు గ్రైండ్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎండుమిరపకాయలు ఇలా తీసుకొని పెద్ద మిక్సీ జార్లోనే మీరు గ్రైండ్ చేయాలి, అది నోట్ చేయండి. కొద్ది కొద్దిగా వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేయాలి. ఇవన్నీ పాయింట్స్ అనమాట. అంటే పప్పు అన్నీ ఇలాగే పెట్టేస్తాము. ఫస్ట్ ఎండుమిరపకాయలు మనము బాగా గ్రైండ్ చేసుకుంటాము. ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకున్నానండి. ఇది చూడండి, మంచి ఘాటుగా ఉంది. మీకు కారం ఎంత కావాలో అంత మిరపకాయలు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఈ కొలతలు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము పప్పులు అందులో వేసుకునేస్తాము. పెద్ద చారు కాబట్టి మనము ఒకేసారి వేసుకునేస్తాము, ఎందుకంటే మనము పల్స్ మోడ్లో గ్రైండ్ చేస్తాం, కలుపుతూ చేయాలండి. నేను ఒకేసారి వేసుకుంటున్నాను. క్లీన్గా మనము ఇందులో వేసుకొని పల్స్ మోడ్లో గ్రైండ్ చేయాలి, నోట్ చేసుకోండి. ఇలా, ఎందుకంటే ఇందులో ఆయిల్ వచ్చేస్తుంది, వేడి ఎక్కువైందంటే మళ్ళీ స్టిక్కీ అయిపోతుంది పౌడర్. కాబట్టి ఇలా పల్స్ మోడ్లో వేసుకొని ఇలా కలుపుతూ కలుపుతూ మనము దీన్ని గ్రైండ్ చేయాలి. చూడండి, లేకపోతే మనకు ఈ పౌడర్ స్టిక్కీ అయిపోతుంది అనమాట. చూడండి, కొద్దిగా చూపిస్తాను మీకు నేను. ఇలా అయింది కదా. ఇప్పుడు మనము ఫాస్ట్ మోడ్లో పెట్టుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇది ఫైన్ పౌడర్గా చేసుకోకూడదు, ఎక్కువ బరక కూడా ఉండకూడదు, మీడియంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకొకసారి చూస్తాము ఎలా ఉందో. ఇది అప్పుడప్పుడు చూస్తూ కలుపుతూ మనము రుబ్బాలండి. పౌడర్ చేసినాం అనుకోండి, చాలా ఫైన్ పౌడరు బంక అయిపోతుంది. ఇలా చూడండి, ఇలా పౌడర్గా ఉండాలన్నమాట. ఈ టైంలో ఇందులో మనము 1 స్పూను బెల్లం యాడ్ చేసుకుంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వెల్లుల్లిపాయలు యాడ్ చేయకపోయినా పర్వాలేదు, ఇన్ కేసు మీకు వెల్లుల్లిపాయలు వద్దనుకుంటే, కానీ బెల్లము జీలకర్ర మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఇప్పుడు మనము బాగా గ్రైండ్ చేసుకుంటాము. అంతేనండి, మన శేంగా పౌడరు, అదేనండి ఉత్తర కర్ణాటక శేంగా పౌడర్ రెడీ అయింది. గుమ్మగుమ్మలండి, గుమ్మగుమ్మలు మీకు వస్తుందా? ఇప్పుడు మనం ఇదే బేషన్లో తీసుకుంటాము, ఎందుకంటే కొద్దిగా కూల్ డౌన్ అవ్వాలి. దాని తర్వాత మనం దీన్ని బాక్స్లో పెట్టుకోవచ్చు అనమాట. చూడండి, మన శేంగా పౌడర్ ఎంత బాగా రెడీ అయిందో, ఎంత కలర్ఫుల్గా ఉంది. మనం ఇందులో బ్యాడిగా ఎండుమిరపకాయలు వేసినాం కదండి, అందుకే ఇంత బాగా రంగు ఉంది. కొద్దిగా చల్లారిన తర్వాత మనం దీన్ని డబ్బాలు వేసుకోవచ్చు. చూడండి, ఇలా ఉండాలి, విడివిడిగా ఉండాలి పౌడరు. శేంగా పౌడర్ అంటే ఇలా ఉండాలన్నమాట. వావ్, సూపర్గా ఉందండి. గుమగుమలాడే శేంగా పౌడర్ మీ విజయ్ చేతి రుచిలో రెడీ అయిందండి. చాలా యమ్మీగా ఉంటుంది. వైట్ రైస్కి, వేడి వైట్ రైస్కి నెయ్యి వేసుకొని, ఈ పౌడర్ వేసుకొని కలుపుకొని తిన్నామనుకోండి, సామిరంగా సూపర్ డూపర్ అండి. సో అలాగే అక్కి రొట్టికి, ఉప్మాకి, చపాతీ పూరికి సూపర్ డూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా మీరు చేయండి, మీ వ్యూస్ నాకు చెప్పండి, సరేనా? ఏమండి, ఇదిగో చూడండి, శేంగా పౌడర్ రెడీ అయింది. పల్లీల పౌడరు. ఇది ఉత్తర కర్ణాటకలో, నార్త్ కర్ణాటకలో చాలా ఫేమస్ అండి. మన విజయ్ చేతి రుచుల్లో అన్ని రెసిపీస్ వస్తూనే ఉంటుంది, వెజ్, నాన్ వెజ్, డిఫరెంట్ స్టేట్స్ది, డిఫరెంట్ సిటీస్ది గుమగుమలాడే రెసిపీలు వస్తూనే ఉంటుంది. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను వీడియో రిలీజ్ చేసినప్పుడు మీకు అది నోటిఫికేషన్లో రాదు, మీరు మిస్ చేసుకుంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి, నాకు ఒక లైక్, ఒక కమెంట్ కూడా పెట్టండి, ఓకేనా? సరే అండి, నేను టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. యాక్చువల్గా వైట్ రైస్ కలుపుకొని తినాలి, కాకపోతే ఇంకా అంతకుముందే నేను దీని టేస్ట్ చూడాలనిపించింది. ఉప్పు కారము గుమగుమలు ఆడిపోతుందండి దానికి, ఓకేనా? అబ్బాబ్బాబ్బా, ఎంత కమ్మగా ఉందండి, సూపర్ డూపర్గా ఉందండి.
మన విజయ్ చేతి రుచుల్లో చేసే ప్రతి ఒక్క రెసిపీ కూడా సిగ్నేచర్ రెసిపీ అండి. తప్పనిసరిగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. ఓకే, ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఇడలి బిహెల్ది చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.